టాక్ని పక్కన పెడితే కమర్షియల్గా ఫుల్ హిట్గా నిలిచింది జనతా గ్యారేజ్. దీంతో ఎన్టీఆర్ 200 కోట్లు కొల్లగొట్టిన హీరోగా మారిపోయాడు. అయితే మొన్నే 100 కోట్లని ఇప్పుడు 200 కోట్లు అంటున్నారు అని కన్ఫ్యూజ్ అవ్వకండి. వరల్డ్ వైడ్గా జనతా గ్యారేజ్ ఆల్రెడీ 120 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించి టాప్ 2 ప్లేస్ కోసం ఆరాటపడుతుంది. అయితే సంక్రాంతికి వచ్చిన స్టైలిష్ అండ్ ఎమోషనల్ డ్రామా నాన్నకు ప్రేమతో కూడా 90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఎన్టీఆర్కి ఫస్ట్ టైం 50 క్రోర్స్ క్లబ్లో ప్లేస్ కల్పించింది. ఈ 2 సినిమాల గ్రాస్ కలెక్షన్స్ కలిపితే 200 కోట్లు దాటేసింది. ఇలా టాలీవుడ్ లాంటి లిమిటెడ్ మార్కెట్ ఉన్న ఇండస్ట్రీలో ఒకే సంవత్సరం ఇంత కలెక్ట్ చేసి అందరి హీరోలకు షాక్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. దీంతో తన తర్వాత సినిమాలను మరింత కాన్షియస్గా జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు. యాక్షన్, ఫైట్స్ అంటూ అరిగిపోయిన ఫార్మేట్ని అంటిపెట్టుకోకుండా కొత్తగా ట్రై చేసి గట్టిగా కొట్టాలని చూస్తున్నాడు. అందుకే ఎన్టీఆర్ నెక్స్ట్ ఏ సినిమా సెలెక్ట్ చేసుకుంటాడా అని ఆతృతగా చూస్తున్నారు అందరూ.